ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా 300 కిలోమీటర్లు ఎపిసెంటర్కి సంబంధించి 300 కిలోమీటర్లు ఎపిసెంటర్ నుంచి 300 కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఒకసారి మీరు చూడొచ్చు. అలర్ట్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అంటూ చిలీలో కావచ్చు, ఆ అర్జెంటీనాకు సంబంధించి ఆ ప్రాంతాల్లో వాళ్ళు అలర్ట్స్ని చూపిస్తున్న పరిస్థితి. ఎవాక్యువేట్ జోన్ అంటూ కూడా వాళ్ళకి అక్కడ అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది. మరికొంతమంది ఇళ్ల నుంచి బయటకు వచ్చేసారు, మరికొంతమంది రోడ్ల మీదకి వచ్చేసారు. ఇంకొన్ని ప్రాంతాలు అయితే మాత్రం ఇళ్లలో ఉండలేక వాళ్ళు భయభ్రాంతులకు లోనే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిల్చున్న ఆ పరిస్థితి మీరు చూడొచ్చు. మరికొంతమంది ఆ భూకంప తీవ్రత ఉదయం 7:15 వచ్చిందంటూ కూడా వాళ్ళ సెల్ ఫోన్స్కి అలర్ట్స్ వచ్చాయని ఇంకొంతమంది చూపించడం జరుగుతోంది. వందలాది మంది రోడ్ల మీదకి వచ్చేసారు. ఒక్కసారి అక్కడ ఎటువంటి భయాందోళన వాతావరణం ఉందో చూద్దాం. Oye, menos mal, estábamos en la cocina y estábamos tomando desayuno. No, ya la va a poner. Oye, está Oye, menos. Puede que haya habido un ¿cómo se llama? Un temblor, sí, va a cortar. Sí, te llegó a ti. రేదాంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామదాస్ సిద్ధంగా ఉన్నారు. రామదాస్, ఈ ప్రకంపనల ధాటికి చిలీ పరిస్థితి చాలా దారుణంగా మారిందనేది అందుతున్న సమాచారం. ప్రస్తుతం సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది, తీవ్రత ఏ స్థాయిలో ఉంది? యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం ప్రస్తుతం ఈ దక్షిణ అర్జెంటీనాలోని ఉషియాకు దక్షిణంగా అంటే 219 కిలోమీటర్ల దూరంలో నుండి డ్రేక్ ప్యాసేజ్ లో సాయంత్రం 6:30కు అంటే అక్కడ లోకల్ టైం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ భూ ప్రకంపనలు భవనాలకు ఒకసారిగా కుదిపేసే భవనాలన్నీ కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే నష్టానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సింది. బట్ ఇది 7.4 మాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది భారీ భూకంపం, చాలా తీవ్రమైన భూకంపంగానే మనం పేర్కోవచ్చు. అర్జెంటీనా మాత్రం కాదు, చిలీ దేశంలో కూడా వచ్చింది. చిలీ, అర్జెంటీనా ఈ దక్షిణ సౌత్ కోస్టల్ ఏరియాలో వచ్చినటువంటి ఇది ఒక శక్తివంతమైన భూకంపంగా చెప్పవచ్చు. దీని ప్రభావంతో ఈ రెండు దేశాలు చిలీ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు విస్తృతంగా భూమి కంపించింది. ప్రజలంతా కూడా ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇక భూకంపం వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత అధికారులు అయితే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కోస్టల్ తీర ప్రాంతాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలంటే కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని ప్రభావం చాలా తీవ్రంగానే ఉండొచ్చు. ఇంకా పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం ఎలా జరిగింది, ఆస్తి నష్టం ఏంటనే వివరాలు అయితే ప్రస్తుతం అందాల్సి ఉంది. సో రిక్టర్ స్కేల్ పై మాత్రం ఇది 7.4 అర్జెంటీనా సౌత్ కోస్టల్ ఏరియాలో ప్రస్తుతం దీన్ని నమోదైన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్టు చెప్తున్నారు. సో 10 కిలోమీటర్ల లోతుగా అయితే దీని ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ దూరంలోనే ఉంది, అంటే ఎక్కువ ప్రభావం అయితే కనిపించే అవకాశం ఉంది. సో సునామీ కూడా రావచ్చు అనే అంచనాల నేపథ్యంలో అయితే ప్రస్తుతం సునామీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక అలాగే 300 కిలోమీటర్ల రేంజ్ లోని మొత్తం తీర ప్రాంతాలన్నింటి కూడా దీని ప్రభావితం ఉండొచ్చు. సో సునామీ అలల ప్రభావితం ఉండొచ్చు అని చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ హెచ్చరికల్లో అటు చిలీ తీర ప్రాంతాన్ని కూడా అలర్ట్ చేశారు. చిలీలోని ఫ్యూటో విలియమ్స్ ప్రాంతాన్ని కూడా ఈ తాకొచ్చు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే మ్యాగల్లెన్స్ ప్రాంతంలో కూడా తీర ప్రాంత ప్రజలను తరలించాలంటూ కూడా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చిలీ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా అంటార్కిటిక్ భూభాగంలోని చాలా ప్రాంతాల్లో ఇది బీచ్ ప్రాంతాలను కూడా కాల్ చేయించాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చిలీ అటు అర్జెంటీనా ఈ రెండు దేశాలు అయితే ఒక రకంగా భూకంపం అయితే కుదిపేస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటిదాకా ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్ అయినటువంటి ఈ లాటిన్ అమెరికా దేశాల్లో సంభవించినటువంటి భూకంపం నేపథ్యంలో ఒకసారిగా మరి ఇంకా ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి, ఇంకా ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఇంకా ఎలాంటి డ్యామేజ్ జరిగిందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం అంటార్కిటిక్ భూభాగంలోని బీచ్లన్నీ కూడా ఖాళీ చేస్తున్నారు. తాజా పరిణామాలపై చిలీ ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ కూడా స్పందించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ రెస్క్యూ టీమ్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాయి. తీర ప్రాంతాలన్నీ కూడా
రెస్క్యూ చేస్తున్నాం, అవసరమైనటువంటి సహాయానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ భారీ భూకంపంతో ఇంకా పూర్తి స్థాయి వివరాలైతే ఇంకా వెల్లడి కావాల్సిందే. అంటే సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది, ఎలా అలర్ట్ అయింది, ఎటువంటి జాగ్రత్తల చర్యలు తీసుకోవడం జరుగుతోంది, తీవ్రత ఆ స్థాయిలో ఉందా, ఇంకా భూకంపం వచ్చే అవకాశం ఉందా అక్కడ? అంటే ప్రస్తుతానికి సునామీ అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఎందుకంటే 7.4 మ్యాగ్నిట్యూడ్ అంటే అది కూడా 10 కిలోమీటర్ల లోతులో మాత్రం చాలా భూ ప్రకంప కేంద్రం అయితే చాలా దగ్గరగానే ఉంది. సో దాని ప్రభావం గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చిలీ, అర్జెంటీనా ఈ ప్రాంతం అంతా కూడా కాస్త రింగ్ ఆఫ్ పై ప్రాంతంగానే చెప్తుంటారు. అండ్ అక్కడ తరచుగా భూకంపాలు సంభవించే అవకాశాలు కూడా లేకపోలేదంటే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే తరచుగా సముద్రం లోపల ఏదైనా పర్వతాలు సంబంధించి ఒకవేళ అగ్ని పర్వతాలు కనుక ఏమైనా భూ ప్రకంపాల దాటికి గురైంటే కనుక వాటి ప్రభావంతోనే ఖచ్చితంగా భారీ భూకంపం సంభవించిందని చెప్తున్నారు. అండ్ అలాగే ఆ కోస్టల్ ఏరియాల మొత్తం కూడా ఆ బీచ్లన్నీ కూడా అంటార్కిటిక్ భూభాగంలోని ఆ బీచ్లన్నీ కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలపైనే పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించారు. ఇంకా ఒకవేళ మళ్ళీ భూ ప్రకంపాలు రావచ్చు, వస్తే కనుక జాగ్రత్తగా ఉండాలి, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలి అంటూ ప్రస్తుతానికైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ ఎక్స్ లో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అధికారులు వెల్లడిస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఆధారంగా అక్కడి ప్రజలనైతే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికైతే మరి ఎంత పూర్తి స్థాయిలో ఇంకా ఏ రకమైనటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగిందనే మాత్రం ఇంకా వెల్లడించలేదు. సో ఇప్పుడు చెప్తున్నటువంటి USGS అమెరికన్ జియోలాజికల్ సర్వే చెప్తున్న అంశాల ప్రకారం ఉషియాకు దక్షిణంగా 219 కిలోమీటర్ల దూరంలో అయితే దీన్ని సెంట్రిక్ గా దీన్ని గుర్తించారు. ఇది 2 సార్లు భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. అయితే 2 సార్లు ప్రకంపించడంతో ఒకసారిగా మరి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అండ్ చిలీలోని మ్యాగెల్లాన్ తీర ప్రాంత ప్రజలకు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని అక్కడ విపత్తు నిర్వహణ సంస్థ చెప్తారు. సో ఆ రకంగా అంటార్కిటిక్ భూభాగం బీచెస్ అన్ని ఖాళీ చేయించారు. అలాగే అక్కడ తీర ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. సునామీ ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే దీని ఎఫెక్ట్ చాలానే ఉంటుంది. 7.4 మ్యాగ్నిట్యూడ్ అంటే ఇంకా మళ్ళీ ఒకసారి, ఎందుకంటే భూ ప్రకంపనలు మళ్ళీ వచ్చే అవకాశం లేకపోలేదు. వరుసగా సంబంధించినటువంటి భూ ప్రకంపనలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే గత నెల రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి భూ ప్రకంపనలు ఇటు దక్షిణాసియాలో కావచ్చు, అటు ఆసియా కంట్రీస్ లో కావచ్చు, పసిఫిక్ తీర ప్రాంతంలో కావచ్చు, మనం పపువా న్యూగినిలో కూడా వచ్చింది, అంటార్కిటికా, ఇవన్నీ ప్రాంతాలు ఒక్కసారిగా మనం చూస్తుంటే ఏం జరగబోతుంది అంటే భూ అంతర్భాగంలో చోటు చేసుకున్నటువంటి ఈ కదలికలు, టెక్టానిక్ ప్లేట్ల కదలికలు, వీటి వేగము ఏ రకంగా ఇక్కడ మనం ఎలాంటి పరిణామాలకు గురి చేస్తుంది అనేది ఒకసారి భౌగోళికంగా శాస్త్రీయంగా ఉన్నటువంటి పరిణామాలను అంచనా వేస్తే కనుక ఇప్పుడు మళ్ళీ ఇది అంటార్కిటికా వైపు కూడా ఈ ఓవరాల్ గా భూ అంతర్భాగం చోటు చేసుకుంటున్న ఈ కదలికలే ఒత్తిళ్లే ఇవన్నీ భూ ప్రకంపనల కారణంగా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్ లో కూడా ఇది హిట్ చేసింది. సో 7.4 గా ట్రిగ్గర్ అయింది. అక్కడ ఆ రకంగా చిలీ, అర్జెంటీనా దేశాలు అయితే ప్రస్తుతం అంటే ఇక పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం ఎంత అనేది ఇంకా రిపోర్ట్స్ రావాల్సింది. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం ఇటు అర్జెంటీనాకు సంబంధించి అక్కడ ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది US జియోలాజికల్ సర్వే. చిలీలోనూ సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దక్షిణ తీర ప్రాంతంలో అలర్ట్ జారీ చేసింది చిలీ. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరే చూడండి. Oh, qué temblor, papá.